వాషింగ్ మెషిన్ ని కనిపెట్టిన వ్యక్తి ఒక మేధావి. ఇది చాలా సులభంగా కనిపించిన దాని లోపల చాలా స్మార్టింగ్ ఇంజనీరింగ్ ఉంటుంది. మొదట్లో టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్లలో ఒక రాడ్డు ఉండేది. అది నీటిని మరియు బట్టలను బలంగా కదిలించి బట్టలను శుభ్రం చేసేది. కానీ చాలా సార్లు బట్టలు చిక్కుబడిపోయి బట్ట దెబ్బ తినేది మరియు నీళ్లు కూడా ఎక్కువ వృధా అయ్యేవి. అందుకే తర్వాత ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ వచ్చింది మరియు అన్ని మారిపోయాయి. ఫ్రంట్ లోడ్ మెషిన్ లో డ్రమ్ అడ్డంగా ఉంటుంది. అంతేకాకుండా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ లో 2 డ్రమ్లు ఉంటాయి. బయటి డ్రమ్ లో నీరు నిల్వ అవుతుంది మరియు లోపల డ్రమ్ములో బట్టలు ఉంటాయి. మరియు మీరు తలుపు మూసినప్పుడే నీరు లోపలికి వస్తుంది. దానికి ఎంత నీరు కావాలో ఒక ఎయిర్ ప్రెషర్ సెన్సార్ కొలిచి నిర్ణయిస్తుంది. ఆ తరువాత నీటిని వేడి చేయడానికి హీటింగ్ రాడ్ ఉంటుంది. ఎందుకంటే వేడి నీటిలో డిటర్జెంట్ బాగా పనిచేస్తుంది. ఇప్పుడే అసలు పని మొదలవుతుంది. డ్రమ్ తిరుగుతున్నప్పుడు బట్టలను పైకి లేపి మళ్ళీ కిందకు పడేస్తుంది. పైకి కిందకు టంబ్లింగ్ యాక్షన్ వల్ల బట్టలు శుభ్రంగా అవుతాయి. నీటి వాడకం తక్కువ మరియు బట్టకు సున్నితంగా ఉంటుంది. ఆ తరువాత బట్టలు ఆరబెట్టడానికి డ్రమ్ నిమిషానికి సుమారు 1200 సార్లు తిరుగుతుంది. అధిక వేగంలో సెంట్రిఫుగల్ ఫోర్స్ నీటిని బట్టల నుండి ఈ హోల్స్ ద్వారా బయటకు లాగుతుంది. అందుకే మీ బట్టలు దాదాపు పొడిగా బయటకు వస్తాయి. కానీ ఇంత స్పీడ్ లో డ్రమ్ తిరుగుతున్నప్పుడు చాలా వైబ్రేషన్స్ వస్తాయి. అందుకే వాషింగ్ మెషిన్ లో డ్రమ్ ను కింద పైన 2 వైపులా స్ట్రింగ్లతో పట్టి ఉంచుతారు. అలాగే భారీ కాంక్రీట్ బరువులు పైన 1 కింద 1 పెడతారు. వీటి వల్ల వైబ్రేషన్స్ అదుపులో ఉంటాయి. ఇవి లేకపోతే వాషింగ్ మెషిన్ నాట్యం చేయడం మొదలు పెడుతుంది.